అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి కుకింగ్. ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో ఆలు బజ్జీని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఆలు బజ్జీ అనేది మనకు పైన కరకరలాడుతూ లోపల అనేది మెత్తగా ఉంటుంది. ఈ విధంగా ఇంత పర్ఫెక్ట్గా మీకు క్యాటరింగ్ స్టైల్లో ఆలు బజ్జీ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ రెసిపీ ఫుల్ వీడియో మన ఛానల్లో స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్కి అతిథులు కానీ ఫ్రెండ్స్ కానీ వస్తే అప్పటికప్పుడు ఈ ఆలు బజ్జీని మీరు తయారు చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఈ సింపుల్ అండ్ టేస్టీ క్యాటరింగ్ స్టైల్లో ఆలు బజ్జీ తయారీ విధానం లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఆ మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. ఈ 1 కప్పు శనగపిండి వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఈ 2 పదార్థాలు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మనం కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తూ పిండి మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మనం బజ్జీ వేసుకునే విధంగా మీడియంలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు వాటర్ అనేది ఒకటేసారి యాడ్ చేయకండి. కొంచెం వాటర్ వేస్తూ పిండిని కరెక్ట్గా కలుపుకోండి. ఒకటేసారి వాటర్ వేసారనుకో పిండి అనేది లూజ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకుండా కొంచెం వాటర్ వేస్తూ కరెక్ట్ కంటెన్సీని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని మళ్ళీ ఇంకొక 2 నిమిషాల వరకు కంటిన్యూగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు బేకింగ్ సోడా వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవడం వల్ల మనకు ఆలు బజ్జీ అనేది క్యాటరింగ్ స్టైల్లో పైన కరకరలాడుతూ లోపల మెత్తగా టేస్టీగా వస్తాయి. అందుకోసం మీరు ఒక 2 నిమిషాల వరకు ఈ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోండి. పిండి కలుపుకోవడం రెడీ. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు శనగపిండికి పెద్ద సైజు 2 ఆలు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు వీటిని మనం శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి. వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆలుపై పొట్టు లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇదే విధంగా 2 ఆలు మనం ఎన్ని ఆలు తీసుకుంటే అన్నింటికి పొట్టు అనేది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆలుని మనం పొట్టు తీసుకున్న తర్వాత ఇదే విధంగా అన్నింటినీ సమానంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పెట్టుకోండి. అన్ని సమానంగా కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఆలు బజ్జీ అనేది క్యాటరింగ్ స్టైల్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు పిండిలో కొంచెం వాముని చేతిలో బాగా నలుపుకోండి. అరిచేతిలో కొంచెం వేసుకొని ఈ వాముని బాగా నలుపుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం పిండిలో వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర, ఎక్కువ కాదు, వేయనట్టు కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి అంతా కలిసేలా కలిపేసుకోండి. తర్వాత మీరు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ఈ ఆలుని మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఆలుని ముంచుకొని ఇప్పుడు వేడైన ఆయిల్లో వేసుకోవాలి. ఇలానే అన్ని ఆలు ముక్కలను పిండిలో ముంచుకొని వేడైన ఆయిల్లో వేసుకోండి. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఆలు బజ్జీని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా బజ్జీలు వేసుకున్న తర్వాత గరిటెతోని ఇప్పుడు 2 వైపులా తిప్పుకుంటూ ఆలు బజ్జీని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇదే విధంగా మిగతా పిండిని మరియు ఆలు ముక్కలను మనం బజ్జీలా వేసేసుకోండి. చూడండి, మిగతా పిండిని మరియు బజ్జీని కూడా మనం ఆలుని కూడా బజ్జీలు వేసేసుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. తప్పకుండా మీకు క్యాటరింగ్ స్టైల్లో ఆలు బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. రెండోసారి ఫ్రై అయిన ఆలు బజ్జీని కూడా ఇప్పుడు మంట మీరు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండోసారి ఫ్రై అయిన ఆలు బజ్జీని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇంతే, క్యాటరింగ్ స్టైల్లో మనకు టేస్టీ ఆలు బజ్జీ రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫైనల్గా క్యాటరింగ్ స్టైల్ ఆలు బజ్జీ రెడీ. చూడండి, పైన కరకరలాడుతూ లోపల స్పాంజీలా మెత్తగా ఈ విధంగా ఉంటుంది. మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ అతిథులు కానీ ఎవరైనా వచ్చారంటే అప్పటికప్పుడు ఈ విధంగా ఆలు బజ్జీ అనేది తయారు చేసి పెట్టొచ్చు, ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కోసం వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ ఫుల్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.